ఎంపీపీ అలాగే ఈరోజు సంవత్సర కాలమైంది. ఇదే రోజు నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. 150 మేరకు రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యంలో విడిపోవడం ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రాంతం చేరింటే, ఒక బలగా చేరింటే ఎన్నికల ప్రణాళిక అనేది ఒక ప్రాంతం చేస్తారు. ఆ ప్రణాళికలని మా గెలిచే పార్టీ దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మరి మన మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఈ సంవత్సరాలుగా నేనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ఆ నాడు ఉందో, ఏదైతే ఆ భవిష్యత్తు ఉందో దాన్ని నమ్మకం ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో ప్రజలు ఎన్నికలు ఏంటి అన్నా మరి ఎన్నికలు నామకరణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నలుగురికి తీసుగా మనం ప్రభుత్వం చేస్తున్న ఈ నేపథ్యం. అందుకే ఇంత మంది అయినా ఇంత సూర్యుడు ఇంత పదం అంటున్నప్పటికీ కూడా ఇంతమంది మనం వచ్చి ప్రభుత్వం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మాయా మోసం కదా, ఈ బలాన్ని మనం కట్టుకోవాలి. వెంటనే ఆ ఇతర అవకాశాలు దిశగా కాబట్టి చేస్తూ బాగా పెట్టి అది ఒక బలాన్ని ఆ ప్రజల్లోకి వచ్చాం. ఇక్కడ ఇది పెంచి అక్కడ కాగితాలు తీసుకురా, కాగితాలు మార్చి